సార్ నెక్స్ట్ ఇంకొకరిని సెలెక్ట్ చేయండి. శ్రీనిధి. నువ్వు కర్ణాటక సంగీతంలో బాగా దిట్టవని ప్రపంచానికి తెలుసు కాబట్టి తాళాలు ఎన్ని రకాలు ఉన్నాయి? 35 రకాల తాళాలు. 35 రకాలు అంతే కదా. 1996లో వచ్చిన పెళ్లి సందడిలో ఈ 35 రకాల తాళాలు కాకుండా అసలు దీనికి సంబంధం లేకుండా వేరే తాళంలో ఒక పాట చేశాను. ఆ పాట చెప్పగలవా? యాడ్లిప్ కూడా కౌంట్ అవుతుందా సార్? యాడ్లిప్ కాదు. యాడ్లిప్ కాదు, ఆలాపన కాదు, పాటే. ఓకే, కౌంట్. శ్రీనిధి కమాన్, మహిళా మండలికి ఎలాగైనా పాయింట్లు రావాలి, చెప్పు శ్రీనిధి. ఇక్కడ 200 మీకేం లేదు. అవుట్. తకధిమి తాళం సరిగమ పదనిస రాగం పాటల్లో సరిగమ పదనిస రాగం ఎప్పుడెప్పుడన్నది మాగం, తకధిమి తాళం ఎప్పుడెప్పుడన్నది మేళం. శ్రీనిధి ఇంత గొప్ప ఆన్సర్ ఇస్తా అనుకోలేదండి. వాళ్ళకి ఫస్ట్ మార్కులు ఇవ్వాల్సిందే, కానీ నేను అనుకున్న ఆన్సర్ వేరు. వింటా ఒకసారి. నేను అనుకున్నది ఎలాగైనా మీకు మార్కులు వచ్చినాయి. వచ్చాయి 100 మార్కులు వచ్చాయి, 100 పాయింట్లు వచ్చాయి. కాబట్టి నేను అనుకున్న ఆన్సర్ ప్లే చేయండి. నేను ప్రేమ తాళం అనుకున్నాను, తెరిచే తాళం. కానీ గురుగారు గొప్పగా చెప్పింది తను కూడా. ఈ పాటకి నా ప్రియ శిష్యుడైన కీరవాణి చాలా అభ్యర్థ పెట్టాను. క్లైమాక్స్లో పాట చాలా తర్జన భర్జన తిరిగిన తర్వాత ఫర్ ది ఫస్ట్ టైం హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైనా కూడా అన్ని ట్యూన్లు చేశాడు. 32వ ట్యూన్ ఓకే చేశాను. 30 ట్యూన్లు చేశాడు. పల్లవ కూడా తందే. దీనికి ఆల్టర్నేటివ్ చాలా అద్భుతమైనది చేశాడు. అది ఈ మధ్య ఇంకో సినిమాలో పెట్టాను. అది ఒక్కసారి ఎన్నిసార్లు అన్నా బాగుంటుంది. గంగోత్రిలో యూజ్ చేసామండి. అది కన్నీటిని పన్నీటిగా చేసి కష్టాలను ఇష్టాలుగా మార్చి కాలమనే కడలిలో పువ్వుల నావగా సాగేవు ప్రేమా ప్రేమా నువ్వెంత వింత జానవే. పిక్చర్కి క్లైమాక్స్ పాటకి ఆడిటోరియంలో తాళం వేసిన మొట్టమొదటి చిత్రం. ఇప్పుడు క్లైమాక్స్ పాటలో తాళం వేయరు. పైగా డ్రామా ఉన్న సిచ్యువేషన్లో ఇద్దరు హీరోయిన్స్ ఏడుస్తూ ఉంటారు. ఆ టైంలో ఆడియన్స్కి తాళం వేయటం అనేది రేర్. అటువంటి పాట కంపోజ్ చేసిన కీరవాణికి వన్స్ అగైన్ థ్యాంక్స్. తను నిలువున కరుగుతు కాంతి పంచునది ప్రేమ, గగనానికి నేలకి వంతెన వేసిన ప్రేమ 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 ప్రేమ. హృదయమనే కోవెల తలుపులు తెరిచే తాళం ప్రేమ 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 ప్రేమ. పుణ్యపురుషుల వైపు నుంచి పురుషులు ఎర్ర షర్ట్ ఎవరు? చంద్రబోస్ గారు. మామూలుగా రైటర్లందరికీ కూడా ఉండే ఒక ఫ్యాసినేషను, ఒక ఆసక్తి ఏంటంటే సింగిల్ కార్డ్ మీద ఆసక్తి ఉంటుంది. ఒక సినిమాలో పాటలన్నీ ఒక రచయితే రాయాలనే చెప్పి ఆసక్తి ఉంటుంది. ఎందుకంటే ఆ సింగిల్ కార్డ్ రాయడంలో ఉన్న ఇంట్రెస్ట్ నేను అనుకోవడం ఏంటంటే ఆ సినిమా తాలూకు ఘన విజయాన్ని ఆస్వాదించడంలో ఇది నా సొంతం అనే భావన వస్తుందని అందువల్ల అనుకుంటాను. మీరు ఏమంటారు? సింగిల్ కార్డు వల్ల ఎందుకు ఇంట్రెస్ట్ ఉంటుందండి? మామూలుగా ఇది అసలు ప్రశ్న కాదు, మామూలుగా అడుగుతున్నాను. అంటే మొత్తం తెర మీద సాహిత్యం ఉన్నప్పుడు తన ఒక్కరి పేరు రావడం వల్ల ఒక ఆనందం అంతే. వేరే వాళ్ళతో పంచుకోవడం కాకుండా తనే ఒక ఆనందం. కాకపోతే నాకు నిజంగా సింగిల్ కార్డు మీద అంత లేదండి. నేను దానికి భిన్నంగా ఆలోచిస్తానండి. ఎలా చెప్పమంటారా? 4-5 రాశారనుకోండి, అందులో ఒక పాట హిట్ అయితే నేను రాసిన పాట హిట్ అయిందండి అని చెప్పుకోవడానికి వీలు వసతి ఉంటుందని నేను అనుకుంటాను. మీరేమంటారు? నేను అలాగే భావిస్తానండి. ఒక స్పర్ధయా వర్ధతే విద్య అన్నారు, ఆ రకంగా కూడా అనుకోవచ్చు. బట్ ఏమైనప్పటికీ కూడా పెళ్లి సందడిలో మీరు పాత పెళ్లి సందడిలో ఒక 4-5 లిరిసిస్టులు రాశారండి. అయితే అనుకోకుండా కాకతాళీయంగానో ఏంటో మరి ఒక ప్రత్యేకమైన అరుదుగా వాడే పదం మీరు రాసిన పదమే వేరే ఇంకొక రైటర్ రాశారు. లేదా అది ఎవరు ముందర రాశారు ఎవరు తర్వాత రాశారు నాకు గుర్తులేదు, కానీ అరుదుగా వచ్చే పదం నువ్వు నేను ప్రేమ
మనసు ఇట్లాంటి కామన్ వర్డ్స్ కాకుండా ఒక అరుదుగా వాడే పదం మీరు ఇంకొకరి దాంట్లో వాడారు వచ్చింది. అది జొన్నవిత్తులు గారు రాసిన దాంట్లో కలిసిందా, వేటూరి గారు రాసిన దాంట్లో కలిసిందా, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాసిన దాంట్లో కలిసిందా, షణ్ముఖ శర్మ గారు రాసిన దాంట్లో కలిసిందా? సరే, కౌంట్ డౌన్. ఆగండి ఒక్క నిమిషం. ఇంత స్పీడా? తానా తందానాకే వచ్చేలా ఉంది. అది లెక్క. సరే, ఓ పని చేద్దాం. నాభి ఎక్కడండి? జొన్నవిత్తులు గారి దాంట్లో ఉందా? ఏముందండి? రమకృష్ణ పాటలో నాభి ఉందేమో. ఉందా అని మీరు డౌట్ అనకూడదు, కన్ఫర్మ్ గా అంటే చెప్పండి. రాఘవేంద్రరావు గారి సినిమా ఏం కాబట్టి ఆ చెప్పండి? పదం మీరు ఎంచుకున్నారు. రాసిన దాంట్లో నాభి ఎక్కడ ఉంది? నాభి సుందరి నాలో నీవు పెరి అని అని ఏ పాట ఉండదు? వంట ఇంటన్నా అది మీరు రాశారు. ఆయన దాంట్లో నాభి ఎక్కడ వచ్చింది? జొన్నవిత్తులు గారు అంటున్నారా మీరు? రమకృష్ణ పాటలో ఉంది. నాభి వచ్చిందండి అందులో అనుకుంటున్నా. రాలేదండి. వచ్చిందండి. లేదండి. లేదా? మీరు రైట్ ఆన్సర్ చెప్పారు. ఏది? జొన్నవిత్తులు గారు మీరు రాసిన పాటల్లో ఒక పదం వచ్చింది, రైట్ ఆన్సరే. కానీ దానికి మార్కులు ఇవ్వాలా లేదా అని నేను రాఘవేంద్ర గారికి జడ్జిమెంట్ వదిలేద్దాం. ఒకసారి పాట ప్లే చేయండి. చీ అని ఉంది రమ్యకృష్ణ పాటలో. కష్టం, మీరు 2 పాటలు వినిపించినా చెప్పలేను నేను. బామ్మర్ది అనేటువంటి పదాన్ని మీరు ఇరువురు కూడా వాడారు. కానీ మీరు సమయం లోపల, మేము ఇచ్చినటువంటి టైం లోపల మీరు చెప్పలేకపోయారు. కాబట్టి గురువు గారు, మీరు పెద్ద మనసుతో వదిలేసుకుందాం అనుకున్నా ఇది తానా తందానాకి రావాల్సినటువంటి పాయింట్లే. ఈ 100 మనదే. కనీసం ఎక్కడైనా సమానంగా రావాలంటే ఈ 100 మనం తీసుకోవాల్సిందే గురువు గారు. తానా తందానాకే. ఎందుకు రాంగ్ ఆన్సర్ కదా ఆయన చెప్పింది. రాంగ్ కాదండి, జొన్నవిత్తులు గారు అన్నారు. జొన్నవిత్తులు గారు అన్నారు కానీ మీరు అడిగింది వర్డ్. జొన్నవిత్తులు గారు దాంట్లో మీరు రాసారా? నేను వర్డ్ అడగలేదు. జొన్నవిత్తులు గారు దాంట్లో చెప్పారు, కరెక్ట్ ఆన్సరే. గురువు గారు వాళ్ళకి 100 ఇచ్చేయండి. సుమా, అబ్జెక్షన్ ప్లీజ్. అబ్జెక్షన్ కాదు, కిరణ్ గారు అడిగింది ఏంటంటే ఎవరు ఏ రచయిత రాసిన పాటలో మీ పదం ఉంటుంది. మీరు జొన్నవిత్తులు గారు అని చెప్పేశాను. గురువు గారు సమయం అయిపోయిన తర్వాత చెప్పారు గురువు గారు. లేదండి, మంచి మ్యూజిక్ ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక అయ్యాక జొన్నవిత్తులు గారు పేరు చెప్పారు, అంతేగా. మీ ఇద్దరికి అమ్మో కీరవాణి గారు పుణ్య పురుషుల తరుపే. పుణ్య పురుషులు 300తోనూ మహిళా మణులు 100తోనూ ఉన్నారు. ఇక్కడ ఎక్కడో నాకు కీరవాణి గారు పుణ్య పురుషుల వైపుకి వెళ్తున్నారేమో అనిపిస్తోంది. పుణ్య పురుషుడు అలా వెళ్ళడు. కాసేపు నేను లీడ్ తీసుకుంటానండి. నేను కొంతమందిని కొన్ని ప్రశ్నలు అడుగుతుంటాను. రోణంకి గౌరీ, రోణంకి మహిళా మండల పాయింట్లు కాపాడాల్సినటువంటి బాధ్యత నీదేనమ్మా. చంద్రబోస్ గారు ఒక చక్కటి లైన్ రాశారు. పొలము లోపల కుప్ప కుప్పగా కూలిపోవుటకే ఫ్లైటులున్నవి అని ఒక పాటలో సరిగమ పదనిస రాగంలో రాశారు. ప్రశ్న ఏంటంటే, ఎవరు కూడా హెల్ప్ చేయొద్దు, ఎవ్వరు కూడా హింట్ ఇవ్వద్దు. ఈ పాటలో మెన్షన్ చేసినట్టుగా ఒక ఫ్లైట్ యాక్సిడెంట్ అయింది. తిరుపతిలో ఉన్న పొలాల్లో ఒక ఫ్లైట్ ల్యాండ్ అయింది. బట్ అందులో ఉన్న వాళ్ళందరూ కూడా సేఫ్గా బయటపడ్డారు భగవంతుడి దయ వల్ల. అలాగా అందులో నుంచి ప్రాణాలు దక్కించుకున్న వాళ్ళల్లో ఇప్పుడు నేను చెప్తున్న నలుగురిలో ఒకళ్ళు ఉన్నారు. ఆ ఒకళ్ళు ఎవరు చెప్పాలి నువ్వు? ఈ సరిగమ పదనిస రాగం అనే పాట రాసిన రచయిత చంద్రబోస్ గారి భార్య సుచిత్ర గారా? ఈ పాట కంపోజ్ చేసిన సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి భార్య శ్రీవల్లి గారా? ఈ పాట పాడినవారు బాలు గారు, వారి భార్య సావిత్రి గారా? ఈ పాట దర్శకునిగా వ్యవహరించినటువంటి రాఘవేంద్రరావు గారి భార్య సరళ గారా? ఈ నలుగురిలో ఎవరున్నారు ఆ ఫ్లైట్లో? కొట్టు. చాలా తక్కువ టైం ఇస్తున్నారు సార్. ఇందాక చంద్రబోస్ గారు అటు ఇటు చూశారు. సరళ గారా? సరళ గారు ఉన్నారండి? లేరు. ఎవరున్నారు మరి? మీకు తెలుసా అండి? చెప్తారా? చెప్పండి. సుచిత్ర గారు. సుచిత్ర గారు అసలు ఈ పిల్లికి నాకు దీంట్లో సంబంధమే లేదన్నట్టు చూసారే. మీ వంక ఎందుకు చూస్తా, నేను చూడను. నా వంక కాదు, మామూలుగానే మామూలుగానే అసలు ఈ పిల్లి పాలు తాగుతుంది అన్నట్టు పెట్టారు. హేమగారు, నేను అలాగూ నాకు పుణ్య పురుషుల పార్టీ అని నన్ను మీరు ట్యాగ్ వేసేసారు కాబట్టి నేను చెప్తాను అలా ఎందుకు చూశారు. ఆయన ఎందుకు చూస్తున్నారంటే కరెక్ట్ అప్పటికి ఇంకా నా భార్య కాదే అనుకుంటున్నారు. వాళ్ళకి 100 పోయి మాకు 100 వచ్చాయి, అంతేనా? మాకు వచ్చినండి 100. మహిళా మండలు మీరు చెప్పలేకపోవడం వల్ల తానతందాన దగ్గర 200, మీ దగ్గర 100. భరణి గారు, పెళ్ళిళ్ళంటే కూడా అందులో పేకాట అన్నది లేకుండా పెళ్లి లేదు. మన కల్చర్లో ఉంది అది. ఇక్కడ సమావేశమైన వాళ్ళల్లో పేకాట వీరుడు ఒకడు ఉన్నాడు. ఎవరు సార్ అది? మొగిలిగడ్డ ప్రదీప్ కుమార్ అనబడే, దీపు అనబడే
టాలీవుడ్ లో ప్రఖ్యాత గాయకుడు. ఏం దీపు? దీపు పేకాట వీరుడు. దీపుతో ఎవరు పేకాట ఆడలేరు, ఆడి నెగ్గలేరు. ఓకే, ఇప్పుడు దీపు నీ క్వశ్చన్ ఏంటంటే, ఈ మొక్కలు కనబడుతున్నాయా? ఎస్ సార్, కనబడుతున్నాయి. ఏమున్నాయి ఇందులో? జేక్యూకే హార్ట్. వెరీ గుడ్. ఇందులో రాజు ఉన్నారా? ఉన్నాడు సార్. రాణి ఉందా? ఉంది సార్. పక్కన జాకీ ఉందా? ఎస్ సార్. ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఏంటంటే, ఈ దిక్కుమాల జాకీ నచ్చట్లేదు అని రాఘవేంద్రరావు గారు అంటే, ఈ జాకీని తీసి పాడేసి ఇది పెట్టాం. ఏంటిది? ఆసు. ఇది కూడా కరెక్టేనా? కరెక్టే సార్. ఆయన అలా ఎందుకు అన్నారు చెప్పాలి. రాఘవేంద్రరావు గారు అలా ఎందుకు అన్నారు? అది కరెక్టే, ఇది కరెక్టే. ఆయన కళ్ళల్లో కానీ ఆయనకి రాజు రాణి పక్కన జాకీ నచ్చట్లేదట, అందుకని ఆశను పెట్టమన్నారు. ఎందుకు పెట్టమన్నారు? ఇంకెటు చూడొద్దు. సార్ ఏ అంటే యాపిల్ కదా సార్. ఓహో, ఎక్కడైతే రాజు రాణి ఉంటారో అక్కడ ఒక యాపిల్ ఉండాలని ఆయన ఉద్దేశం అన్నమాట. దీనికి 300 మార్కులు ఇవ్వాల్సిందిగా వాళ్ళని. ఏ అంటే యాపిల్ అని, యాపిల్ అంటే రాఘవేంద్రరావు గారికి ఇష్టమని అది పెట్టడము, అలాగే జే అంటే జాక్ ఫ్రూట్ అని ఆయన అది వాడరు కాబట్టి తీసేయడము జరిగింది. ఈ సినిమా తాలూకు హీరోయిన్ కన్నీరు పెడుతుంది. అల్లరి చిల్లరగా తిరిగే హీరోయిన్ ముందు తన యాపిల్ అని అరిచింది కదమ్మా. అరిచింది ఎవరు ముందు? నువ్వేనా అందించావా వాళ్ళకి? అక్కడ యాపిల్ లేదు, అక్కడ యాపిల్ ఉంది. రోషన్ యాక్చువల్లీ చెప్పారండి, నేనే సాక్షి. సార్ ఇలా జరగడం న్యాయమేనా? న్యాయం కాదండి, అసలు న్యాయం కాదు. రోషన్ అందించారు. ఎలా నేను చెప్పినా చేయలేదండి. అందించలేదు. లేదు. అవును, కావాలంటే కెమెరాలో ఏది సత్యపీఠ మీద నిలబడి చెప్పారు. దీపు చెప్పు. నేను యాపిల్ అన్నాక నాకు అది అక్కడి నుంచి వచ్చింది సార్. పెళ్లి కూతురు రండి. మహిళా మండలి 100తోనూ, తందాన 200తోనూ, లీడ్ లో పుణ్య పురుషులు 400తోనూ ఉన్నారు. చెప్పండి. కొత్తగా అక్కడే ఆగారు. అంతవరకు చెప్పగా దానికి ఏం చెప్పండి. మధురా నగరిలో యమునా తటిలో మురళీ స్వరములే